హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్ణ సుందరి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియోలో మా పాప వెళ్ళే స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరిగాయో చూపిస్తాను. అయితే ఈ స్కూల్ నేమ్ వచ్చేసరికి శ్రీ సాయిబాల విద్యాలయం. ఇది విజయవాడలోని శ్రీ రామలింగేశ్వర నగర్లో కొల్లిపరవారి వీధిలో ఉందన్నమాట. ఈ స్కూల్ నర్సరీ టు 10th క్లాస్ వరకు ఉంది. ఈ స్కూల్ వచ్చేసరికి స్టడీతో పాటు అన్ని ఫెస్టివల్స్, ఆల్ యాక్టివిటీస్, ఆల్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారనమాట. పిల్లలకి చదువుతో పాటు ఇవన్నీ ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లలకి స్ట్రెస్ అనేది తగ్గుతుందనమాట. సో ఈ విధంగా అన్ని ప్రోగ్రామ్స్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసరికి మిస్టర్ రమణారెడ్డి సార్. ఈయన వెరీ కూల్ అండ్ క్లెవర్ పర్సన్ అనమాట. అయితే ఈ స్కూలులో సెలబ్రేషన్స్ అనేవి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి జరిగాయి. పిల్లల్ని చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. కృష్ణుడి పాదాల దగ్గర నుంచి గోవు బొమ్మ, గోవు అంటే ఆవు కదా, ఆవు బొమ్మ, అలాగే వెన్నకుండలు, పాట్స్ ఇవన్నీ పెట్టారనమాట. శ్రీకృష్ణుడికి ఆవులంటే ఇష్టం కాబట్టి ఆవుల్ని చార్ట్ రూపంలో చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. అలాగే వెన్న కూడా ఇష్టం కదా, అలాగే వెన్న పాట్స్ కూడా డెకరేషన్ చేశారు. ఇది శ్రీకృష్ణుడి విగ్రహం చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేశారో. పూజ కూడా చేశారు ప్రసాదాలు పెట్టి. అయితే అందరికీ ఈ స్కూల్ గురించి ఐడియా ఉంటుంది. ఈ స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. చూడండి లిటిల్ కృష్ణాస్ ఎంట్రీ అవుతున్నారు స్కూల్ లోపలికి. ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందనమాట. చూడండి కృష్ణాస్ ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారో. వాళ్ళు చాలా అందంగా రెడీ అయ్యారు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. మేడమ్స్ వీళ్ళని రెడీ చేయడంలో చాలా హార్డ్ వర్క్ అని చేశారు. అలాగే మేడమ్స్తో పాటు పేరెంట్స్ కూడా మేడం చెప్పినట్టు విధంగా వాళ్ళకి కాస్ట్యూమ్స్ అవి తెచ్చి చక్కగా నీట్గా వాళ్ళని రెడీ చేశారనమాట. అలాగే ఈ స్కూల్లో ఈ కృష్ణాష్టమియే కాకుండా వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, క్రిస్మస్ ఇలా అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు. వినాయక చవితికి వచ్చేసరికి పిల్లల్ని చక్కగా క్లేతో, శాండ్తో, పేపర్తో ఇలా వేరే వేరే రకాలుగా వినాయక బొమ్మల్ని తయారు చేయమని చెప్తారు. దీనివల్ల వాళ్ళలో క్రియేటివిటీ అనేది వస్తుంది కదా, సో అందుకని అన్నమాట. సంక్రాంతి కూడా సెలబ్రేట్ చేస్తారు. అలాగే క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేశారు చాలాసార్లు. అలాగే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టాఫ్ వచ్చేసరికి పిల్లల విషయంలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి చాలా బాగా కష్టపడతారు. ముందు నుంచి వారం నుంచే ప్రిపరేషన్స్, చార్ట్ వర్కింగు, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ముందుగానే చక్కగా నీట్గా ప్లాన్ చేసుకుని డెకరేట్ చేస్తారనమాట. చూడండి లిటిల్ కృష్ణాస్ ఉయ్యాల ఊగుతున్నారు. మేడమ్స్ వాళ్ళని ఉయ్యాల ఊపుతున్నారు. మేడమ్స్ కూడా అందరూ ఒకే కాస్ట్యూమ్లో వచ్చారు. చూడండి ఎంత ముద్దుగా ఊగుతున్నారో. అలాగే మీ పిల్లలు వెళ్ళే స్కూల్లో, అలాగే మీ ఇంటి దగ్గరలో కాలనీలో శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరిగాయో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి వాళ్ళకి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, అలాగే స్కిట్ పర్ఫార్మెన్సెస్ అయ్యాక వాళ్ళు బోర్గా ఫీల్ అవ్వకుండా లిటిల్ కృష్ణాస్కి అలాగే గోపికమ్మకి పోటీ పెట్టారనమాట. చూడండి అటు సైడ్ కొంతమంది మేడమ్స్, ఇంకో సైడ్ కొంతమంది మేడమ్స్ అనమాట వాళ్ళకి సపోర్టింగ్. చాలా బాగా పిల్లల్ని వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. చూడండి పిల్లలు కూడా ఎంత సరదాగా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. అయితే
సెలబ్రేషన్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, స్కిట్ పర్ఫార్మెన్సెస్, గేమ్స్ అన్నీ అయిపోయాక ఉట్టి కొట్టే ప్రోగ్రాం కూడా పెట్టారనమాట. మనకైనా సరే కృష్ణాష్టమి అంటే ఫస్ట్ మనం పూజ చేస్తాం, సాయంత్రం వచ్చేసరికి ఉట్టి కొట్టడంతోనే ఎండ్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా పిల్లలతో ఉట్టి కొట్టిస్తున్నారు. చూడండి, ఫస్ట్ కృష్ణాస్ వచ్చి ఉట్టి కొట్టడానికి ట్రై చేశారు, బట్ అవ్వలేదు. ఇప్పుడు గోపికమ్మలు వచ్చారు. చూడండి, గోపికమ్మలు ఎంత క్యూట్గా ఎగురుతూ ఉట్టి కోసం ట్రై చేస్తున్నారో. అయితే ఈ ఉట్టిలో వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్ అనేవి పెట్టారనమాట. సో చూడండి, ఉట్టి ఎంత అందంగా కొట్టడానికి ట్రై చేస్తున్నారో. సో పిల్లల్ని అప్పుడప్పుడు స్టడీతో పాటు ఇలా అన్ని యాక్టివిటీస్లో మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఈ స్కూల్ మెయిన్ వచ్చేసరికి పిల్లలకి స్టడీతో పాటు ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, వాటి యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ చెప్పేలాగా ట్రీట్ చేస్తారు. ఈ ఫెస్టివల్స్ అనే కాదు, క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. చూడండి, కృష్ణ ఎంత గట్టిగా ట్రై చేస్తున్నాడో, బట్ అవ్వట్లేదన్నమాట. అయితే మీకు నా వీడియోస్ అనేవి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అయితే చూడండి, లిటిల్ కృష్ణ గోపికని ఎత్తుకుని మరీ ఉట్టి కొట్టడానికి ట్రై చేశాడు, బట్ అవ్వలేదు. ఫైనల్గా వచ్చేసరికి ఉట్టి అనేది కొట్టారు. ఆ ఉట్టి కొట్టాక దానిలో ఉన్న చాక్లెట్స్ అందరూ చక్కగా సంతోషంగా అందరూ పంచుకుని చక్కగా తిన్నారనమాట. కృష్ణుడు అంటేనే అల్లరి కదా. సో అటువంటి కృష్ణుడి యొక్క అనుభవాలు, చేష్టలు అవన్నీ పిల్లలకి తెలిసేలాగా వీళ్ళు ప్లాన్ చేశారనమాట. మేడమ్స్ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. చూడండి, అసలు ఆ పైన డెకరేషన్స్ కూడా బాగా చేశారు వీళ్ళు. అలాగే November 14th కూడా వీళ్ళు ఒక థీమ్ అనేది తీసుకుని ఫ్యాషన్ షో లాగా చేస్తారనమాట. అంటే ఆల్ స్టేట్స్ కపుల్స్ లాగా ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ అలా చేస్తారు. అంటే తమిళనాడు కపుల్, తెలంగాణ కపుల్, కేరళ కపుల్, ఆంధ్ర కపుల్, గుజరాతీ కపుల్ ఇలా అన్నమాట. సో అన్ని పిల్లలకి చక్కగా చేపిస్తారు. మొన్న రీసెంట్గా ఫుడ్ ఫెస్టివల్ కూడా జరిగింది. దీనిలో 6th to 10th క్లాస్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఫుడ్ ఫెస్టివల్ లాగా చేశారు. త్వరలోనే మన ఛానల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటాను. అయితే ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ద వీడియో ప్లీజ్. బాయ్ బాయ్.